సర్వశిక్ష అభియాన్లో అవినీతి జరిగిందంటూ ఏదైతే కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జెట్సన్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ విజిలెన్స్ డైరెక్టర్ కొత్తగూడ శ్రీనివాసరెడ్డిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఆ సర్వశిక్ష అభియాన్లో జరుగుతున్న అవినీతి ఏంటి, ఎవరు చేస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు. అన్న ఏంటి, ఏదో ఒకటి బయట పెడుతూనే ఉంటారు, ప్రతిసారి ఒక స్కామ్ జరుగుతుందంటారు. ఒక్క స్కామ్ మీద కూడా ఇంతవరకు విచారణ జరుగుతుంది. మీకు బోర్ కొడుతుంది కానీ మాకైతే బోర్ కొడుతుంది. రైజింగ్ తెలంగాణ కదా, రైజింగ్ తెలంగాణలో మన ఏమవుతుందనేది కూడా తెలుసుకోవాలి కదా. ఈరోజు తెలంగాణ ఒట్టిగా భావోద్వేగాలతో ఏర్పడే తెలంగాణ కాదు ఇది. ఇది ఆత్మ బలిదానాలతోని, ప్రాణాల బలిదానాలతోని ఏర్పడ్డ తెలంగాణ. కాబట్టి ఇది ఇష్టం వచ్చినట్టు చేస్తాం. తెలంగాణ పైన మాకు నీళ్లు నిధులు నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం, అన్ని అబద్ధాలన్నీ గాడిది గుడ్డు ముచ్చట్లు. కాబట్టి ఇటువంటి భ్రమలు పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలను రోడ్ల మీదకి ఎక్కించి ఈరోజు తెలంగాణను అప్పులపాలు చేసి వాళ్ళకు అందుతున్నటువంటి సదుపాయాలు మొత్తం దూరం చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులు ఈరోజు గులాంలై కూర్చున్నాయి కదా. ప్రశ్నించే గొంతులు ఒకవేళ కోదండరాం రోడ్లు ఉంటే నాకు పని ఉండకపోయేది కాదు, మల్లపల్లి లక్ష్మీ రోడ్ల పైన ఉంటే నాకు పని ఉండేది కాదు. వీళ్ళందరూ కూడా గంట చక్రపాణి ఈరోజు అదే రోడ్లపైన నిలబడి వీటి కోసం నేను ఉన్నానని చెప్తే నాకు ఇలా పని ఉండేది కాదు. వీళ్ళందరూ మూసుకొని ఉన్నారు కాబట్టి ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తుంది భయ, లేకుండా నాకు అవసరమే లేదు. నీళ్ళపైన పోరాటం చేసిన ఉద్యమకారులు ఈరోజు కనబడతలేరు. ఈరోజు అందరూ కూడా ఎవరికొకరికి లాలూచి అయిపోయి చెంచాగిరి లెక్క మారిపోయారు. తప్పని పరిస్థితులల్లో ఈ తెలంగాణను మేము కాపాడుకోవాలి, ఈ తెలంగాణను నష్టం జరగకుండా కాపాడుకున్న బాధ్యత మాపైన ఉంది. కాబట్టి ఈరోజు అలుపెరగకుండా పోరాటం చేసే ప్రయత్నం మేము చూస్తున్నాం. 50 సంవత్సరాలు చీకట్లలో ఉండి ఏమో సాధిస్తామని చెప్పి ప్రయత్నాలు చేసిన నక్సలైట్లు ఒక్కొక్కరుగా పెద్ద పెద్దలు కూడా నేర కొరుగుతున్నారు. మరి ప్రశ్నించేటోడు ఎవడుండి ఈరోజు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మనకు రాజ్యాంగం హక్కు ప్రకారం మనం మాట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అందులో భాగంగా సర్వశిక్ష అభియాన్ అనేది సమగ్ర శిక్ష అభియాన్. ఈ సమగ్ర శిక్ష అభియాన్లో వీటీపీలను ఉన్నది. ఇది ఏంటనంటే వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది ఆయనకిచ్చింది. ఇందులో దాదాపు 1450 స్కూళ్ళు, ఈ 1450 స్కూళ్ళు జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళకు వీళ్ళకి ఇచ్చే పరిస్థితి. అయితే దీనిపైన ఏం చేస్తున్నారంటే వీళ్ళు దాదాపు 947 స్కూళ్ళకి ఇచ్చారు. గత సంవత్సరం ఇది క్విడ్ ప్రో కింద జరిగింది. దిస్ ఇయర్ 2024 హ్యాస్ బీన్ ది సేమ్ ఏజెన్సీ బిడ్స్ ఫ్రమ్ ప్రోగ్రామ్స్ బేస్డ్ ఆన్ ప్రీ అరేంజ్డ్ క్విడ్ ప్రో. అంటే ఆల్రెడీ వీళ్ళు మ్యాక్స్ ఫిక్సింగ్ చేసుకొని ఎవరికి ఇవ్వాలనో ఇచ్చిండ్రు. యాక్చువల్గా ఎందుకు ఉండాలి, నువ్వు అస్సాంలో తీసుకో, ఒరిస్సాలో తీసుకో, ఛత్తీస్గఢ్లో తీసుకో. గత సమయం ఆ టెండర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. తీసుకుంటే ఇగో ఇది సమగ్ర శిక్ష, ఇవన్నీ తీసుకుంటే గత సంవత్సరంకి వెళ్ళి తీసుకుంటే అన్నిటికీ 5 సంవత్సరాలు ఉండాలి. యాక్చువల్గా ప్రజెంటేషన్ చూసి వీళ్ళకి కేటాయించాలి. ప్రజెంటేషన్ చూస్తే వీళ్ళకి కేటాయిస్తే వీళ్ళ పైసలు రావాలి కదా. పైసలు రావాలంటే ఏం చేయాలంటే వాళ్ళు టెండర్ ప్రక్రియ పోవాలి. టెండర్ ప్రక్రియకి ఎట్లా పోవాలి, 5 సంవత్సరాలు ఉండాలి. 5 సంవత్సరాలు కాదు, మాకు 3 ఏళ్ళు ఉంటే చాలని చెప్పి వీళ్ళు ఇచ్చారు. ఇంకోటి, ఇలా చాలా వరకు పక్క రాష్ట్రాలకి రిజెక్ట్ అయిన కంపెనీలకు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చే పరిస్థితి తీసుకొని వచ్చారు. కాబట్టి వీటన్నిటిపైన యాక్షన్ తీసుకోవాలి, ఇవి రద్దు చేయాలి. 5 సంవత్సరాలకి వెళ్ళి వెంకటలక్ష్మణ్ డైరెక్టర్ ఆయన బట్టినే ఉన్నాడు, పవన్ కుమార్ అని ఉన్నాడు, ఇంకో రాజశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వీళ్ళు కీలక పాత్ర పోషిస్తుంది ఇలా ఈ కేటాయింపులో. వాళ్ళకు వచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలని దీనిపైన రాపోలో భాస్కర్ MA LLB గతంలో అయినా అంటే 2024 దీనిపైన కంప్లైంట్ ఇచ్చారు. మరి దీని మీద ఎవరికి, టు ద డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్. అంటే తెలంగాణ ఏర్పడ్డకెళ్ళే ఈ దుకాణం మొదలైంది. ఇది రేవంత్ రెడ్డి దగ్గర ఎప్పుడైతే మంత్రిత్వ శాఖ పోయిందో ఆ రోజుకెళ్ళే స్కాములు మొదలైంది. ఏం చేస్తారు కంపెనీలు, ఏం చేయాలి యాక్చువల్గా కంపెనీలు, ఎలాంటి వర్క్ చేస్తాయి ఆ సర్వశిక్ష అభియాన్కి సంబంధించి? ఆ స్కూల్స్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాయి? జిల్లా పరిషత్ స్కూల్స్కి ఇవ్వాలి ఇవి. ఇది కేంద్రం నుంచి 60% నిధులు, రాష్ట్రం నుంచి 40% నిధులు వస్తాయి. ఇవన్నిటి కలిసి ప్రభుత్వ జెడ్పీ స్కూల్ ఉంటాయి కదా, జెడ్పీ స్కూళ్ళకు వొకేషనల్ కోర్స్ కోసం ఇస్తారు. ఈ వొకేషనల్ కోర్స్ కోసం కేటాయించే పైసలు. కాబట్టి వొకేషనల్ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్లో ఎవరు ఉంటారు, అడిగేటోళ్ళు ఎవరు ఉంటారు, గరీబ్ వాళ్ళు ఎవరు ఉంటారు, దానికోసం ప్రైవేట్ సంస్థలకు ఇస్తారు. ఇచ్చి ఆ ప్రైవేట్ సంస్థల ద్వారా వాళ్ళని నేర్పుతున్నట్టు దుకాణం నడిపిస్తారు. కాకపోతే ఇది మొత్తం గోల్మాల్ నడుస్తుంది. ఇప్పుడు 5 సంవత్సరాలకి వెళ్ళి వెంకట నరసమ్మ అనే ఆమె దానికి డైరెక్టర్గా అందులోనే ఉన్నది, తిష్టేసుకొని కూర్చుంది. ఆమె రాత్రి 8 దాకా కూర్చుంటుంది. పవన్ కుమార్ అంటే వీళ్ళు ఆ దుకాణం ఏంటంటే ఎవరికి అనుకూలంగా ఎట్లా చేయాలి, ఇంట్లో ఉన్న నిధులు ఎట్లా గోల్మాల్ చేయాలి, టెండర్లు ఎట్లా గోల్మాల్ చేయాలి, మనం అనుకున్న వాళ్ళకి ఎట్లా రావాలి అనేది దీని మీద ఎక్కువ దృష్టి. దీని మీద ముఖ్యమంత్రికి మరి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా,
లేకుంటే ఆయన దీనిపైన మన రివ్యూ మీటింగ్ పెడుతుండ్రా? అసలు సమగ్ర శిక్ష అభియాన్ కింద వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఆయనకు తెలుసా తెలియదా అనే ఇవి అనేకమైన అనుమానాలు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు విద్యా కమిషనర్గా మురళి ఉన్నాడు, ఆకునూరు మురళి గారు ఉన్నారు. మరి దీనిపైన ఆయన దృష్టి ఉందా లేదా? ఆయన ఏమన్నా దీని మీద ఆయన ఒక మేధావే కదా, నిన్నదా కొట్లాయినోడే కదా. మరి ఇలా స్కామ్ జరుగుతుందా లేదా, ఇలా ఏం జరుగుతుందని చెప్పేసి నువ్వు చెప్పాలి కదా మరి దీని మీద. కాబట్టి ఇవన్నీ దాచిపెట్టి ఈరోజు మీరు కమిషనర్గా మీరు ఉండి ఇలా మొత్తము ఇప్పుడు ఇండస్ కంపెనీ ఒకటి, ఇందులో ఎవరెవరు ఇచ్చిందంటే సురేంద్ర వొకేషనల్ కోఆర్డినేటర్గా పనిచేసిండు. ఈయన పనిచేసిన సంస్థ అనుబంధ సంస్థ ఉన్న స్కిల్ ట్రీ ఇంకా ఇండస్, ఈ రెండింటి కూడా అందులో స్టార్ట్గా చేసిండ్రు. ఇంకోటి వాల్యూ ల్యాబ్ అనే ఇంకో కంపెనీ ఉన్నది, వీటికి లాభం స్టార్ట్గా చేస్తుండ్రు. కాబట్టి నా బాధ ఏంటనంటే ఈరోజు ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ఎందుకు జరుగుతలేదు, టెండర్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా ఎందుకు జరుగుతుంది, అలా టెండర్లు ఎందుకు పెడుతుండ్రు మీరు? ఇవన్నీ అర్హత ఏపీలో పనికిరాలి. ఇప్పుడు రాజశేఖర్ అంటే ఆయన ఏపీలో పెట్టుకోలే, వాళ్ళు తీసేసిండ్రు. అక్కడ తీసుకొస్తే మన దగ్గర తీసుకొచ్చుకొని నెత్తిలో పెట్టుకున్నాం. పక్క రాష్ట్రాల కాదన్న తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఇవన్నిటిపైన మీరు సమగ్రంగా ఇదివరకు లాస్ట్ టైం ఈ అడ్వకేట్ గారు అక్కడ ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి చాలా గొప్ప చెప్తుండ్రు, విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకుంటా, నేనే విద్యాశాఖ మంత్రి. ఎవరికి విద్యాశాఖ భయం అబ్బా, నీ దగ్గర లేకుండా భయం ఎక్కడిది? నీ దగ్గర ఉందనే భయము. ఇప్పుడు ఢిల్లీకి పోతే నువ్వే చెప్పినావు నా దొంగను చూసినట్టు చూస్తుండ్రని, అర్థమైందా? నీకు నన్ను చూస్తే చెప్పులు దాచి పెట్టుకుంటున్నాను, చెప్పులు బ్యాగులు వేసుకొని పోతున్నట్టు నా ఢిల్లీకి పోతే సంచులాలు వేసుకొని, కాళ్ళకి వేసుకుంటలేరు, ఇక బ్యాగులు వేసుకొని పోతున్నారు. ముఖ్యమంత్రి ఫ్లైట్ ఎక్కినాక అప్పుడు ఎక్కుతుండ్రట. కాబట్టి ఆయన దగ్గర ఈ శాఖ ఉందనే భయం అవుతుంది. సర్వనాశనం అయింది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్నిసార్లు పోయిండు, కాకతీయ యూనివర్సిటీకి ఎన్నిసార్లు పోయిండు, ఏ యూనివర్సిటీకి ఎన్నిసార్లు పోయిండు, నువ్వు ఎన్నిసార్లు దానిపైన రివ్యూ మీటింగ్లు పెట్టినావు? ఈరోజు దాని మీద ఉన్న స్టాఫ్ను ఇంత స్టాఫ్ తక్కువ ఉంది, స్టాఫ్ పెంచే ప్రయత్నం నువ్వు ఏం చేసినావు? కొత్త పరికరాలు ఏమన్నా బయట దేశాలకు ఏమైనా తెప్పించినావా? నువ్వు వేరే దేశాలకు పోయినప్పుడు అక్కడ యూనివర్సిటీలు ఏమైనా సందర్శించినావు? విద్యాశాఖ ఉంటే ఒక్క యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోయినావా మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు కాలిఫోర్నియా యూనివర్సిటీకి పోయినావా? నువ్వు అమెరికా పోయినావు, చైనాకు పోయినావు, జపాన్కి పోయినావు, గాడిది గుడ్డ ఎక్కడెక్కడో తిరిగినావు. ఒక్క యూనివర్సిటీ కన్నా పోయినావు? ఒక స్కూల్కి పోయినావా? ఆడ స్కూళ్ళు ఎట్లున్నాయో నేను దాన్ని స్టడీ చేసినా అని చెప్పినావా? ఏం లేదు. మూసినదిలో కాబట్టి పైసలు వస్తాయి కాబట్టి పోయినరు. అయితే ఆయన దగ్గర ఉంది కాబట్టే భయం నాకు. ఇప్పుడు ఇది ఉన్నది శాఖ, అసలు వీటీపీ ఉందని తెలుసో తెలియదో, లేకుంటే వచ్చినాయన్నీ నేను చెప్పిన వాళ్ళకి ఏమని చెప్పినో లేదో, గత అధికారిని ఇవ్వాలేదా కొనసాగించడం గల కారణం ఏందో లేదో ఇవాళ వరకు చెప్తలేరు. కాబట్టి దీని మీద సమగ్రమైన చర్యలు మన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి విజిలెన్స్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన. ఏసీబీ గత 10 ఏళ్ళుగా విద్యా వ్యవస్థను మొత్తం కేసీఆర్ బస్సు పట్టించుండు, నేను వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేస్తున్నా అని చెప్పేసి చాలా గొప్పగా చెప్తుండు. మేము వచ్చిన తర్వాత చాలా వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చినా అని చెప్తుండు ముఖ్యమంత్రి. మరి మీరేమో రోజుకో ఆరోపణ చేస్తున్నారు ముఖ్యమంత్రి మీద. ఇప్పుడు ఆరోపణ ఇవన్నీ నేను ఏఐలో తయారు చేసిన అయింది ఇది, ఇవన్నీ నేను ఏఐలో తయారు చేసిన గిన్ని కాగితాలు ఇగో తక్కువ ఉన్నాయబ్బా. ఇక గతంలో పేపర్లో కూడా వచ్చింది, కొలువు బేరం, అమ్మకానికి వృత్తి విద్య పోస్టులు, ఒప్పంద పద్ధతిలో, ఇక అన్ని ఫడ్సేలే. కాబట్టి ఇవి నాకు ఆయన పైన ఆరోపణ చేయడానికి కాదు, ఆయన దగ్గర ఉంది కాబట్టే నేను కళ్ళల్లో పుల్లలు పెట్టుకొని కూర్చుంటున్నా. ఆయన దగ్గర ముఖ్యమంత్రి లేకుండా ఆయన దగ్గర మున్సిపల్ శాఖను అప్పచెప్పిన ఇల్లు గులగొట్టే పని మీద పెట్టుకున్నారు. రంగనాథ్ పట్టుకొచ్చిండ్రు, తెల్లారి చేసి ఒక ఉద్యమంగా చేపట్టిండ్రు. ఇవాళ ఎన్ని ఇల్లు గులగొట్టినాం, 100 మంది ఇల్లు కూడా అబ్బా అని ఆరాంగా పండుకునే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చిండ్రు. రంగనాథ్కి ఆ ఉసురు దాకుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఆ ఉసురు రంగనాథ్కు దాకుతుంది. ఆ స్టాఫ్ కూడా బాధపడుతుంది, ఇల్లు కూడా కొడుతుంటే ఏం చేయాలన్న వాళ్ళ పరిస్థితి ఇట్లున్నదని. కాబట్టి ఆ ఉసురు అంతా పోసుకుంటుంది. ఈరోజు చాలా దారుణంగా ఉంది. ఆయన దగ్గర శాఖలు కాదు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన ఒక్క నిమిషం కూడా పనికిరాడు. అర్థమైంది అబ్బా? ఆయన దొంగని ఆయన్నే అనుకున్నాడు, నేను అనలే. గుంపు మేస్త్రి అన్నాడు, నేను అనలే. చెప్పుల దొంగ అనుకున్నాడు, నేను అనలే. తోలు తీస్తా అన్నాడు, నరాలు తీసి మెడకేసుకుంటా అన్నాడు, కట్టుకొని మాట్లాడే ముచ్చట్లు మొత్తం మాట్లాడిండు. ఈరోజు దొంగలు, గుంపు మేస్త్రీలు, చెప్పుల దొంగలు ముఖ్యమంత్రికి ఎట్లా పనికొస్తారబ్బా? కాబట్టి ఈరోజు ఏ శాఖ చూసినా అన్ని శాఖలు అవినీతే. కాబట్టి నన్ను వెంటనే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలి. నువ్వు చెయ్యవు, కనీసం మీ అధికారులన్నా మార్చి, ఇది గరీబోళ్ళ కోసం పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవి స్కిల్ డెవలప్మెంట్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టేది గరీబ్ పిల్లల కోసం. ఎంత స్కామ్ జరిగిందని మీ దగ్గర ఏమైనా ఆరోపణలు? కోట్ల రూపాయలు. ఎంత ఎన్ని కోట్లు? 100 కోట్ల 200 కోట్లు? ఇలా ఫిగర్స్ పెట్టలే, తెలియగలవాళ్ళు కదా, ఎవరికి ఎన్నెన్ని స్కూళ్ళు ఇస్తున్నాయని అన్ని స్కూళ్ళు పెడుతుండ్రు. కాకపోతే కోట్లలో ఉంటుంది దాదాపు. ఇక ఇక్కడ పెట్టినా కదా నేను 14,050 స్కూళ్ళు స్ట్రెంత్ ఎగ్జిస్టింగ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్
హై క్వాలిటీ అంట, హై క్వాలిటీ అండ్ ఇంక్లూజింగ్ జాయ్ఫుల్ స్కూల్ ఎన్విరాన్మెంట్. Street schools are meant to showcase the implementation of National Education Policy 22. అర్థమైందా? అయితే ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది మాత్రం 947 స్కూళ్ళు. ఇంకో స్కూల్కు ఇగో ది ల్యాబ్సెస్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్ ప్రాక్టీస్ లాస్ట్ 492 జడ్జ్. అచ్చా పోయినసారి పైసలు ల్యాబ్స్ అయిపోయినాయి, 492 స్కూళ్ళ పైసలు వాపస్ పోయినాయి. దాదాపు 300 కోట్ల ఏమో పైసలు రిటర్న్ వెళ్ళిపోయినాయంట, మనం ఖర్చు పెట్టలేదంట. ఇలా అందరికి చదవచ్చు, ఇక ఇక్కడ అవసరం లేదు, ఇప్పుడు మాకు అన్నీ వస్తాయని చెప్పి వచ్చే పైసలు వాపస్. 60% వాటా కేంద్రం ఉందని చెప్తున్నారు కదా, మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అడుగు బండి సంజయ్ ఏం చేస్తారు, బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళంతా ఏం చేస్తుంది? మేము వచ్చే కేంద్ర నిధులకు వెళ్ళి ఎన్ని వస్తున్నాయి ఏందని చెప్పేసి మరి ఆ సిపాయిలను అడగాలి. ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ సిపాయిలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంత విద్య పైన ఉన్నది కదా, వాళ్ళు వచ్చి అడగాలి ఇక్కడ మేము మా నుండి ఎంత డబ్బులు వచ్చినాయి, ఎన్ని పైసలు వచ్చినాయి, మరి ఆ డబ్బులు మీరు దేనికి పెడుతుంది? ఇక్కడ బాగా చెప్తే స్కామే బ్రదరు. వెంకటలక్ష్మి నలుగురిని తీసుకొచ్చి విజిలెన్స్ చేయాలి. లాస్ట్ ఇయర్ కూడా గోల్మాల్ అయింది. లాస్ట్ ఇయర్ ఒక ఆమెను తీసేసిండ్రు, అక్కడ ప్రియాంక అనే ఆమెను తీసేసిండ్రు. మరి ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంటే ఇందులో కాళేశ్వర స్కామ్ కూడా అవుతుంది కదా, కొనసాగుతుంటే ఇవాళ వరకు దాని మీద ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపై చర్య తీసుకోవాలి. వాళ్ళపైన ఫస్ట్ స్థానస్థలనం చేసి వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఈ నిధులు ఎటువంటి గోల్మాల్ అయినా ఖచ్చితంగా బయటికి తీసుకోవాలనేది విజ్ఞప్తి. ఖచ్చితంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఈ దానిపైన మొత్తం చర్య చేపట్టి ఏదైతే తప్పు చేస్తారో అధికారులపై అవసరమైతే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉండడం కాబట్టి ఇన్ని నిధుల గోల్మాల్ జరుగుతుందని చెప్పేసి బక్కా జెడ్సన్ చెప్తున్న పరిస్థితి. ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుంది. సో అవినీతి అధికారులు కూడా రోజు రోజుకు పెరిగిపోవడంతో విజిలెన్స్కి గతిలేఖన ఇచ్చాను, బట్ విజిలెన్స్ వాళ్ళు దీన్ని ఏ రకంగా తీసుకెళ్తారనేది చూడాలని చెప్పేసి బక్కా జెడ్సన్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి, టీవీ, హైదరాబాద్.